రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన కొనసాగుతుంది. పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. హైదరాబాద్ లో ఆరాజన్ విస్తరణకు కీలక ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 2000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దాదాపు 1500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆరాజన్ కంపెనీ సీఈఓతో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఆరాజన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్ డివైజ్లను కొనుక్కునేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆవిష్కర్తలను హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజన్ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 MOUలు కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల 2 పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చంద్రవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎక్స్ డేటా సెంటర్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిస్పెల్ అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన కొనసాగుతుంది. పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. హైదరాబాద్ లో ఆరాజన్ విస్తరణకు కీలక ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 2000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. దాదాపు 1500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆరాజన్ కంపెనీ సీఈఓతో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. ఇక తెలంగాణలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. రాబోయే 5 ఏళ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించడం సంతోషంగా ఉందని కంపెనీ ప్రకటించింది. ఆరాజన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్ డివైజ్లను కొనుక్కునేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా 1000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషధాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజన్ కంపెనీకి 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో 4 MOUలు కుదుర్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల 2 పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చంద్రవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎక్స్ డేటా సెంటర్ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇక అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ లో 1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, మిస్పెల్ అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ డిఫెన్స్ 1000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు.